5 సెంటీమీటర్ పర్ సెకండ్ అనే మూవీని చూశాను అనమాట. సో మూవీలో ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ మీకు అర్థమై ఉంటుంది. సో థర్డ్ యాక్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే సో లెట్స్ బ్రేక్ డౌన్. సో థర్డ్ యాక్ట్లో టకాకి ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ ఉన్నాడు. బట్ టకాకి జాబ్ ఇష్టం లేదు. అసలు లైఫ్ ఎట్లా గడుస్తుందో కూడా టకాకి అర్థమయ్యేది కాదు. అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా టకాకి అర్థమయ్యేది కాదు. ఏదో ఉన్నానంటే ఉన్నా అన్నట్టు ఉండేవాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు టకాకి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తన పేరు రీజా మిజువానా. తను మెసేజ్ చేసేది టకాకి, బట్ టకాకి రిప్లై ఇచ్చేవాడు కాదు. అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. సో సెకండ్ యాక్ట్లో టకాకి ఈమెయిల్స్ ఎప్పుడు సెండ్ చేస్తూ ఉండేవాడు అన్నట్టు చూపించారు కదా. సో సుమిడ అప్పుడు బాగా జెలస్ ఫీల్ అయ్యేది. బట్ యాక్చువల్గా టకాకి ఈమెయిల్స్ తనకు తానే సెండ్ చేసుకునేవాడు అనమాట. ఎందుకంటే కొద్ది రోజులు అయిన తర్వాత షినోహారా టకాకి మెసేజ్ చేయడం బంద్ చేసింది, అంటే ఆపేసింది అనమాట. మెల్లమెల్లగా తనకి తనే మెసేజ్ సెండ్ చేసుకుంటూ ఉండేవాడు. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళ బాండ్ అనేది ఎప్పుడో కట్ అయిపోయింది అనమాట సెకండ్ యాక్ట్లోనే. సో షినోహారా తన మ్యారేజ్ పనుల కోసం టోక్యో వస్తుంది అనమాట. టకాకి ఇంకా షినోహారా అనుకోకుండా పాత్స్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. టకాకి షినోహారాని గుర్తుపడతాడు. సో వెనక్కి తిరిగి చూద్దామని ఇలా వెనక్కి తిరుగుతాడు. బట్ షినోహారా ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది కాబట్టి తను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. బట్ మనోడు మూవ్ ఆన్ అవ్వాలి కాబట్టి అలా ట్రైన్ వెళ్తున్నా కానీ చూస్తూ ఉంటాడు తను ఉంటుందా ఉండదా అని. బట్ తను ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయింది కాబట్టి తను అక్కడ ఉండదు అనమాట. సో దీంతో మూవీ ఎండ్ అవుతుంది.